నమస్కారం. కేవలం న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యనే ఎక్కువగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. హత్యలకు బలమైన కారణాలున్నాయి, కానీ రోడ్డు ప్రమాదాలకు మాత్రం నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా ఇళ్లకు వెళ్లడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అరేవ్ అవగాహన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత కేవలం పోలీస్ రవాణా శాఖలకు మాత్రమే సంబంధించినది కాదని ఇది సమాజానికి సంబంధించిన అంశం అన్నారు. ప్రతిరోజు ప్రతి గంట జాగ్రత్తగా ఉండవలసిన అంశం అని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 800 మంది హత్యల వల్ల చనిపోతుంటే రోడ్డు ప్రమాదాల వల్ల సగటున 7,500 మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సమస్య పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం స్థాయి నుంచి అందరూ భాగస్వాములు ఉన్నప్పుడే ఉద్యమంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయాణాలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారు 75% చనిపోతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కుటుంబ పెద్ద ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆయనపై ఆధారపడిన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. దీంతో మృతుని భార్య 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుందన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సీఎంతో మాట్లాడి అరేవ్ కార్యక్రమాన్ని 4 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. గత ఏడాది 7,500 రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఉంటే అరేవ్ ప్రారంభం తర్వాత గడిచిన 3 నెలల్లో 330 మరణాలు తగ్గాయని చెప్పారు. ఈ లెక్కన మరో 9 నెలల్లో 1,200 మరణాలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా ఇళ్లకు వెళ్లడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని సిల్సివార్ రోడ్డులో గల లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సల్మాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, డిఎఫ్ఓ నిఖిత, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీఓ గిరి, ఏఎస్పీ చిత్తరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రంగా పోయినా అంటది. అదే అందుకు అరైవ్ అలైవ్, ప్రాణంతో తిరిగి రాండి అన్న ఉద్దేశం అనమాట అరైవ్ అలైవ్ అంటే. కానీ సీఎం గారు ఒప్పుకున్నారు, కానీ మంచి కార్యక్రమం పెడుతున్నామని తప్పకుండా చేద్దామని చెప్పి ఈ 3 నెలల్లో ఇది లాంచ్ అయినటువంటి జనవరి నుంచి చూసుకుంటే 3 నెలల్లో మన రాష్ట్రంలో పోయిన సంవత్సరంతో పోలిస్తే 330 మంది తక్కువ మంది చచ్చిపోయిన రోడ్ల మీద. అంటే ఎంత ఇంపాక్ట్ ఉందో ఇప్పుడు చూడండి. పోయిన సంవత్సరం 7,500 మంది రోడ్ల మీద చచ్చిపోతే ఈ సంవత్సరం ఫస్ట్ 3 నెలల్లో 330 మంది తక్కువ చచ్చిపోయారు. అంటే ఇంకా 9 నెలలు ఉన్నారు. 9 నెలల టైంలో అదే లెక్కన చూసుకుంటే 1,200 మంది తక్కువ చచ్చిపోతారు రోడ్ల మీద. అది సంతోషకరమైన విషయం కదా, అన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా మనకు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం.
దాన్ని అర్థం చేసుకున్నందుకని ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకని చెప్పి ఇంత అటెన్షన్తో ఇక్కడ ఈ కార్యక్రమం చూసినందుకని చెప్పి అట్లానే శాంతిపని పిల్లలు కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు చూపించిండ్రు, వాళ్ళ కళను చూపించిండ్రు. అంటే మనల్ని నిజంగా ఆలోచింపజేసినట్టుగా వాళ్ళు నటన చేసిండ్రు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు, అభినందనలు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అంటే ప్రమాదమైనా కానీ చనిపోవడం, అట్లీస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని కానీ యాక్సిడెంట్ అయినా కానీ బతుకుతారు. మూడోది ఏంటిది డ్రింక్ డ్రైవింగ్ చేయటం. నాలుగోది రైట్ ఆఫ్ వేని పట్టించుకోకపోవటం, మొత్తం హైవే నాది అన్నట్టుగా పక్క నుంచి వచ్చినా కానీ హైవే నాది అన్నట్టుగా పోవటం. తర్వాత సరిగ్గా లైట్లు డిమ్ చేసుకోకపోవటము. ఇట్లా ఈ 4-5 కారణాల వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. చనిపోయిన వాళ్ళు ఎవరండి? అన్ఫార్చునేట్లీ ఎవరు చచ్చిపోతున్నారు ఎక్కువ? 18 ఏళ్ళ నుంచి 45-50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. 70% మంది ఈ వయసులో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. అంటే వాళ్ళ వల్ల మనకు ఎంత, వాళ్ళు చనిపోవడం వల్ల మన సమాజానికి ఎంత నష్టం అవుతుంది, మన ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం అవుతుంది. కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారి కోప్రియాల్ స్టేజ్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డీజీపీ శివధర్ రెడ్డికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం హాట్స్పాట్ నేషనల్ హైవేను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ హాస్టల్ విద్యార్థిని శ్రావణ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మృతి చెందిన శ్రావణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్స్వాడ కామారెడ్డి రహదారిపై మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సముదాయించిన వినకపోవడంతో ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలు కాలరాసి చివరికి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారన్నారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం వల్ల కనుమూసిన మానవత్వం లేని ముఖ్యమంత్రిలో కనీసం చలనం కూడా లేదని చెప్పారు. విద్యార్థిని శ్రావణ మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 25 లక్షల పరిహారం అందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ నేను వార్డెన్ మేడం అడిగినా సార్, అడిగితే సమాధానం పొంతన లేని సమాధానం చెప్తుంది సార్. వార్డెన్ అక్కడ వార్డెన్ అసలుకే లేదు. 4 చనిపోతే 5కి 5:30 ఆమె వచ్చింది. అదే చుట్టూ మేము ఇంతమంది పోయినాము, ఇంత లోపలికి రానిలేరు. చేసాడుతో మేము లోపలికి వెళ్తే చుట్టూ పక్కన ఏదైతే గోడ కూడా లేదు. చేశారేమో వాళ్ళకి వత్తాలు చల్లుతాడు, గోడ ఉన్నది అది ఉన్నది అని చెప్పి గోడ కూడా లేదు. అదొక ఫారెస్ట్ ఏరియా. అయితే నేను అడిగాను సార్, అడిగాను ఎమ్మెల్యేకి వత్తాలు చల్లుతారు వీళ్ళందరూ కలిసి. బియ్యం కొనుకొచ్చి మమ్మల్ని నడిపింది. ఈ న్యాయం జరగాలి సార్. మేము ఇంకా మా పానం పోయినా సార్. మేడం చక్కగా మేడం చక్కగా అసలు చనిపోయిన తర్వాత ఫోన్ చేయాలి, ఒక కాలైనా చేయాలి కదా మాకు. ఇప్పుడు అసలు చనిపోయింది, కాల్ చేసి మీ పిల్ల ఇట్లా అయిందని చెప్తే మేము వస్తాం కదా. అలా ఏం కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి. హాస్టల్లో కనీసం బెడ్స్ కూడా చదువుకుని కదా.
దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయిలో దంచి కొడుతున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 42 నుండి 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఉక్కపోత, వడగాల్పుల కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలోని వివిధ చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం నుంచి ఎండలు మరింత ఠారెత్తించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించింది. యాసంగి సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు జోరుగా ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ప్రకటించడంతో రైతులు ధాన్యం విక్రయానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని చోట్ల కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో యాసంగి వరి కోతలు ముమ్మరవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు జోరుగా ప్రారంభమయ్యాయి. సుమారు 8,251 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే వేలాది కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఐకేపీ, పిఎస్ఎస్ ద్వారా ఏ గ్రేడ్ రకానికి 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 మద్దతు ధరతో కొనుగోలు జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, టార్పలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచారు. ధాన్యం ఆరబెట్టి తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచిస్తున్నారు. ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ జోక్తే వేట్లేసి వస్తే రాత్రి ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో
మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రజా దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమరావు చిత్రపటంతో కళాకారుల ప్రదర్శన, డీజే పాటల మధ్య భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి పాటుపడిన మహోన్నతుడని చెప్పారు. ప్రపంచ దేశాలతో నీరాజనాలు అందుకుంటున్న మహానుభావుడన్నారు. ఆయన ఆశల సాధనకు పులంకితలు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను హైదరాబాద్ లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి పట్టణంలోని 45వ వార్డులో నివాసం ఉంటున్న పలువురు ఇంటి యజమానులు సుమారు 7 లక్షల రూపాయల ఇంటి పన్ను చెల్లించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గిరి, కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, కౌన్సిలర్ పీట్ల వేణుగోపాల్, హఫీజ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.